ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలన్నీ అంటే ఈ అద్వైత తత్వం ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఆ శృతుల్లో పురాణాదుల్లో చెప్పబడినటువంటి విషయాలనే ఇక్కడ ఈ అద్వైత తత్వంలో చెప్పారు. ఎంతో స్పష్టంగా అద్వైత తత్వాన్ని పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి విష్ణు పురాణాన్ని గనక మనం తీసుకుంటే అక్కడ ఒక వాక్యం ఉంది. ఏమిటి? విభేదజనకే జ్ఞానే నాశమాత్యంతికం గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కరిష్యతి అనే మాట విష్ణు పురాణంలో ఉంది. దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, విభేదజనకే అజ్ఞానే, జీవబ్రహ్మల మధ్యలో భేదాన్ని కలిగించినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం జ్ఞానము చేత అంటే తత్వజ్ఞానము చేత, ఈ అద్వైతాత్మ తత్వజ్ఞానం చేత ఎప్పుడైతే నాశాన్ని పొందుతుందో, విభేదజనకే అజ్ఞానే నాశం ఆత్యంతికం గతే, ఎప్పుడైతే సంపూర్ణంగా ఈ భేదాన్ని, జీవబ్రహ్మ భేదాన్ని కలిగించేటటువంటి అజ్ఞానం సమూలంగా నాశం అయిపోతుందో అప్పుడు ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కరిష్యతి.